అందరికీ నమస్కారం. నేను మీ స్టార్ టారో గోమతిని. లాస్ట్ వీడియోలో మనం క్రిస్టల్స్ గురించి తెలుసుకున్నాం కదా! ఈ వీడియోలో క్రిస్టల్స్‌కి మరియు టారో కార్డ్స్‌కి మధ్య ఉన్న కనెక్షన్ ఏంటో చూద్దాం. క్రిస్టల్స్ అనంగానే స్పిరిచువాలిటీ అండ్ సెల్ఫ్ హీలింగ్ ఉన్న స్టోన్స్. అంటే ఈ స్టోన్స్‌ని యూజ్ చేసుకొని మనం హీలింగ్ తీసుకోవచ్చు, ప్రొటెక్షన్ తీసుకోవచ్చు. మరి ఇటువంటి క్రిస్టల్స్ టారో కార్డ్స్‌తో ఎలా కనెక్టెడ్ అయ్యాయి అన్నవి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. క్రిస్టల్స్‌కున్న ప్రాపర్టీస్‌లో ఫస్ట్ వచ్చేసరికి హీలింగ్, ప్రొటెక్షన్. సో, కార్డ్స్ చెప్పే ముందు మీరు కనుక క్రిస్టల్‌తో మెడిటేషన్ చేసి లేదా క్రిస్టల్‌తో హీలింగ్ తీసుకొని కనుక మీరు రీడింగ్ చెప్తే ఆ రీడింగ్ చాలా అక్యురేట్‌గా ఉంటుంది. అలాగే కార్డ్స్‌లో ఒక్కొక్కసారి కొన్ని ఎనర్జీస్ ట్యాప్ అయిపోతాయి. ఆ ఎనర్జీస్‌ని రిమూవ్ చేయడానికి ఒక సోర్సే క్రిస్టల్స్‌ని యూజ్ చేసి కూడా మనం క్లియర్ చేయొచ్చు. అలాగే సెట్టింగ్ ద ఇంట్యూషన్ అంటే రీడింగ్ స్టార్ట్ చేయకముందే ఈ పర్సన్ మనకొక ఇంటెన్షన్ ఇస్తాడు. లైక్ అతనికి ఫినాన్షియల్ వైస్‌గా రీడింగ్ కావాలా? లేదా లవ్ రిలేటెడ్ రీడింగ్ కావాలా అని. సో, ఆ రిలేటెడ్ క్రిస్టల్‌తో కనుక మీరు వర్క్ చేస్తే మీకు రీడింగ్ అనేది చాలా మంచిగా అవుతుంది. అలాగే మన ఇంట్యూషన్ పవర్‌ని కూడా మనం పెంచుకోవచ్చు. క్రిస్టల్స్ లైక్ అమెథిస్ట్ బ్రెస్లెట్ అయినా అవ్వచ్చు, లేదా సమ్ అదర్ షేప్ అవ్వచ్చు లైక్ జియోడ్. ఇలాంటి క్రిస్టల్స్ మీరు మీ టేబుల్ మీదైనా పెట్టుకోవచ్చు, లేదా మీ కార్డ్స్ మీదైనా పెట్టొచ్చు. క్వెషన్‌కి మధ్యలో క్రిస్టల్‌ని కూడా ప్లేస్ చేయొచ్చు కార్డ్స్ మీద. దానివల్ల ఏమవుతుందంటే కార్డ్స్ అనేవి చార్జ్ అవుతాయి. ఇక్కడ ఏ క్రిస్టల్ యూజ్ చేయాలి అన్నది చాలా పెద్ద క్వెషన్. మీరు గనక క్రిస్టల్స్‌తో వర్క్ చేసుంటే మీకు ఈ పాటికి ఒక ఫేవరెట్ క్రిస్టల్ అయిపోయి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు క్లియర్ క్వార్ట్జ్ అండ్ అమెథిస్ట్ అంటే చాలా ఇష్టం. అలాగే మీకు కూడా మీరు వర్క్ చేస్తూ ఉన్నప్పుడు ఒక పర్టిక్యులర్ క్రిస్టల్ మీకు పర్సనలైజ్డ్ క్రిస్టల్ అయిపోయి ఉంటుంది. సో, ఆ క్రిస్టల్‌ని మీరు మీ టేబుల్ మీద లేదా టేబుల్ పక్కన లేదా మీ రూమ్‌లో అయినా పెట్టుకోవచ్చు. ఆ క్రిస్టల్ మీకు ఎనర్జీస్ అన్నవి రెజొనేట్ చేస్తుంది. అలాగే మీకు మీ పర్సనలైజ్డ్ క్రిస్టల్ ఏదో తెలీదు. మీరు కార్డ్స్ నుంచి కూడా హెల్ప్ తీసుకోవచ్చు. లైక్ ఒక్కొక్క కార్డ్‌కి ఒక్కొక్క క్రిస్టల్ డెడికేటెడ్‌గా ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫుల్ కార్డ్ కంటే క్లియర్ క్వార్ట్జ్. అలాగే ఎంప్రెస్ కార్డ్. మీకు కనుక కార్డ్స్ గురించి అంత ఐడియా లేకపోతే మన ఛానల్‌లో నేను కొన్ని వీడియోస్ పోస్ట్ చేశాను. అందులో కార్డ్స్ గురించి చాలా బ్రీఫ్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. సో, మీరు ఆ వీడియోస్ చెక్ చేయొచ్చు ఫర్ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. ఇక్కడ కనుక మీరు ఎంప్రెస్ చూస్తే షీ ఈజ్ వెరీ కామ్, లవింగ్ అండ్ చాలా అందంగా రెడీ అయి ఉంది. ఈ క్వాలిటీస్ అన్నీ కూడా మనకి రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్‌లో ఉన్నాయి. సో, ఎంప్రెస్ కార్డ్‌కి రోజ్ క్వార్ట్జ్ క్రిస్టల్. అండ్ అలాగే ఫూల్ కార్డ్‌కొచ్చేసరికి వి హ్యావ్ క్లియర్ క్వార్ట్జ్. క్లియర్ క్వార్ట్జ్ చాలా ట్రాన్స్‌పరెంట్‌గా ఉంటుంది. అలాగే ఫూల్ కార్డ్‌లో ఉన్న పర్సన్ లేదా ఫూల్ కార్డ్ మీనింగ్ వచ్చేసరికి ప్యూరిటీ, ట్రాన్స్‌పరెన్సీ. సో, ఫూల్ కార్డ్‌కొచ్చేసరికి క్లియర్ క్వార్ట్జ్. అలాగే ప్రతి ఒక్క కార్డ్‌కి మేజర్ ఆర్కానా అవ్వచ్చు, మైనర్ ఆర్కానా అవ్వచ్చు. టోటల్ 78 కార్డ్స్ ఉంటాయి కదా! ప్రతి కార్డ్‌కి కూడా స్పెసిఫిక్ క్రిస్టల్ అన్నది ఉంది. అదేవిధంగా క్రిస్టల్స్ అండ్ కార్డ్స్‌కి ఉన్న మేజర్ కనెక్షన్ ఏంటంటే క్రిస్టల్స్‌నే ఎందుకు యూజ్ చేయాలి? సమ్ అదర్ సోర్సెస్‌ని మనం ఎందుకు యూజ్ చేయకూడదు? క్లియరింగ్ ఆఫ్ ఎనర్జీస్‌కి, ఛార్జింగ్ ఆఫ్ ద కార్డ్స్‌కి అంటే క్రిస్టల్స్ అన్నవి మనకి ప్రొటెక్షన్ ఇస్తాయి. అదర్ సోర్సెస్ లైక్ స్మడ్జింగ్ అవ్వచ్చు, లేదా క్యాండిల్ అవ్వచ్చు. అవే అంత స్పెసిఫిక్‌గా ఎందుకు వాడకుండా క్రిస్టల్స్‌నే మనం ఎందుకు ప్రిఫర్ చేయాలి అంటే క్రిస్టల్స్ నుంచి మనకు ప్రొటెక్షన్ వస్తుంది. లైక్ అన్ని రీడింగ్స్ హ్యాపీ రీడింగ్స్ కావు. కొంతమంది చాలా ప్రాబ్లమ్స్‌తో మనల్ని అప్రోచ్ అవుతారు. అలాంటి టైంలో వాళ్ళ ఎనర్జీస్ మన దాకా రీచ్ అవ్వకుండా ఉండాలంటే ప్రొటెక్షన్ క్రిస్టల్స్ లైక్ ఈ టేబుల్ మీద ఉన్న కొన్ని ప్రొటెక్షన్ క్రిస్టల్స్‌ని నేను మీకు చూపిస్తాను. క్లియర్ క్వార్ట్జ్, బ్లాక్ టోర్మలిన్, లాబ్రడోరైట్, పైరైట్. ఇవి నేను కామన్‌గా యూజ్ చేసుకునే ప్రొటెక్షన్ క్రిస్టల్స్. సో, ఇవి నేను యూజ్ చేయడం వల్ల ఎవరైనా యూజ్ చేయడం వల్ల రీడింగ్స్ నుంచి రీడింగ్‌లో ఏదైనా నెగటివిటీ ఉన్నా అవతల పర్సన్‌లో ఏదైనా నెగటివిటీ ఉన్నా మన దాకా అది అవ్వదు. అంటే ట్రాన్స్‌ఫర్ అవ్వదు.
ఈ ప్రొటెక్షన్ క్రిస్టల్స్ ఆ ఎనర్జీస్ని ఆపేస్తాయి. అలాగే ఇంట్యూషన్ని పెంచుకోవడానికి వి క్యాన్ యూజ్ అమితిస్ట్. ఒకవేళ మీ పర్సనలైజ్డ్ క్రిస్టల్ మీకు ఏది అని తెలియనప్పుడు మీరు మేజర్ ఆర్కనా కార్డ్స్ అన్నీ తీసుకొని ఇఫ్ యూ ఆర్ పుల్లింగ్ అవుట్ ఏ కార్డ్, ఒక కార్డ్ని కనుక మీరు తీస్తే ఆ రిలేటెడ్ క్రిస్టల్ మీరు యూస్ చేయొచ్చు. ఆర్ మీకు అది కూడా రిస్క్గానే అనిపించింది, యూ క్యాన్ గో ఫర్ రోజ్ క్వార్ట్స్, అమితిస్ట్ అండ్ క్లియర్ క్వార్ట్స్. ఈ 3 క్రిస్టల్స్ అన్నవి సేఫెస్ట్ క్రిస్టల్స్. అండ్ ఇంకొక క్రిస్టల్ కూడా ఉంది, అదే బ్లాక్ టర్మలిన్. ఈ బ్లాక్ టర్మలిన్ అన్నది నెగిటివిటీని అబ్జర్వ్ చేసేసుకుంటుంది. మరి ఇది రీడింగ్లో పెట్టేస్తే, రీడింగ్ టేబుల్ మీద పెట్టేస్తే ఈ ఈ రీడింగ్లో నుంచి వచ్చిన నెగిటివిటీ ఏదైతే ఉందో ఈ క్రిస్టల్ అబ్జర్వ్ చేసేసుకుంది. మరి నెక్స్ట్ రీడింగ్కి ఎలాగా అంటే దీన్ని మీరు వాష్ చేసి పెట్టచ్చు, లేదా క్యాండిల్ ఉంటే క్యాండిల్ చుట్టూ ఇలా చూపించేస్తే ఇట్ విల్ రిలీజ్ ద ఎనర్జీస్.